సమాధానం చెప్పండి సార్. సునాన్ గారు చెప్పు, ఆయన కూడా అయిపోయినాడు. అలాగే అందరూ కలిపి చెప్పేది చెప్పండి. In the last 30 years they are looting crores of rupees, sir. ఈవేళ వీళ్ళు ఇండస్ట్రియల్ పాలసీలో గ్రీజు తారు పెయింట్ సంబంధించినటువంటి ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా కాకినాడలో ఇండస్ట్రియల్ కారిడార్ లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో కనుక పూర్తిస్తే ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టించవచ్చు సార్. ఆ లైన్స్ లో ఎందుకు ఆలోచన చేయట్లేదో చెప్పమనండి సార్ ప్లీజ్. రవీంద్ర గారు కూడా అయిపోయినాడు. రవీంద్ర గారు కూడా అయిపోయినాడు. రవీంద్ర గారు. అధ్యక్ష, సార్ మంత్రి గారు. 3 టైప్స్ అధ్యక్ష. ఇప్పుడు రవిబాబు గారు చెప్పింది ఒకటి, అదేంటంటే మనం ఏపీఐఐసి ద్వారా ల్యాండ్ ఇచ్చి ఒక పార్క్ తయారు చేసాం అనుకోండి, అందులో ఆల్రెడీ ఆ పాలసీలు ఉంది. ఎస్సీలకి ఎంత పర్సెంట్ అని, ఎస్టీలకి దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది. క్లియర్. అందులో గవర్నమెంట్ ఏదైతే ఏపీఐఐసి ద్వారా ల్యాండ్ ఇచ్చి పార్క్ ఏదైతే తయారు చేస్తారో అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది. ఎస్సీలకి 16%, ఎస్టీలకి 7%, బీసీలకి 3ంటికి అలాట్మెంట్ లో ఉంది. అయితే అలాట్మెంట్ ఉందని చెప్పి ఎవరైనా అలాంటి వాళ్ళు పార్క్ పెడితే అందరికంటే ఒక 10% బీసీకి ఎక్స్ట్రా మళ్ళీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము వేరే ఫ్యాక్టరీ కట్టేటప్పుడు. ఒక క్లారిఫికేషన్ అండి, ఇప్పుడు మీరు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి డెవలప్మెంట్ ఇచ్చారు. అది ఎవరు ఒకవేళ నాకు 1000 ఎకరాలు ఉంది, నేను ప్రభుత్వానికి పెట్టుకుంటాను. నా 1000 ఎకరాలు నేను ఒక పార్క్ పెట్టి, అది కాదు ప్రభుత్వ భూమి మీరు తీసుకుంటే, ప్రభుత్వ భూమి నాకు తీసుకుంటే నాని మళ్ళీ పెట్టాలి. అక్కడ రిజర్వేషన్ ఉంటది కదా. ఇండివిజువల్ గా వేరే, పార్క్ వేరే. 100 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చా లేదా ప్రైవేట్ సంస్థకి ఇచ్చారనుకోండి ప్రభుత్వ భూమి, దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. ఇండివిజువల్ వేరే, పార్క్ వేరే. ఇండివిజువల్ వేరే, ఇండివిజువల్ అలాట్మెంట్ వేరే, పార్క్ అలాట్మెంట్ వేరే. ప్రభుత్వం వేసిన దాంట్లో గత 30 సంవత్సరాల నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వారు ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రియల్ పాలసీలో కూడా వెరీ క్లియర్ గా ల్యాండ్ అలాట్మెంట్ ఉంది. ఇవాళ కొత్తగా ఎంఎస్ఎంఈలో కానివ్వండి, ఇండస్ట్రియల్ మంత్రులు కానివ్వండి, ప్రైవేట్ పార్కులు ప్రభుత్వ యాజమాన్యంతో ప్రైవేట్ పార్కులు కూడా డెవలప్ చేస్తామని మాట్లాడుతున్నారు. అది ఆ రెండిట్లో ఆ ఇండస్ట్రియల్ కారిడార్ లో అది ప్రైవేటు భూములా ప్రభుత్వ భూములా అది క్లారిటీ ఇవ్వట్లా. ఒకవేళ అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు మాట్లాడారు, గౌరవ మంత్రి గారు ఇప్పుడు మాట్లాడతారు, ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం, దానికే సంబంధం లేదు మాకు. కానీ ఇండస్ట్రియల్ పార్క్ అని ప్రభుత్వ ఆర్గనైజేషన్ లో జరిగితే, ప్రభుత్వ భూముల్లో జరిగితే ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి తీరాల్సిందే. దానికి క్లారిటీ ఇవ్వండి. గౌరవ ప్రభుత్వం అడుగుతుంది అంటే, ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడినా, ఇండస్ట్రీ మినిస్టర్ మాట్లాడినా, మా సభ్యులు మాట్లాడింది, ప్రభుత్వం భూమికి ఇండస్ట్రియల్ పార్క్ కేటాయించినప్పుడు, ప్రభుత్వ భూమిని కేటాయించినప్పుడు దాంట్లో రిజర్వేషన్ అనేది ఉందా లేదా, అదే మోన్ లైన్ లో పెట్టుకుంటే ప్రభుత్వ భూమిని పార్క్ కేటాయించినప్పుడు దాంట్లో ఈ పాలసీని పెడుతున్నారా లేదా, అది మాకు వచ్చారు. అది అంతే మంత్రి గారు. అది ఆల్రెడీ చెప్పాను సార్, దానికి రిజర్వేషన్ ఉంది. ప్రభుత్వ భూమికి అయితే ప్రైవేట్ పార్క్స్ లో అది లేదు. కానీ అది వాళ్ళు కూడా అడిగింది, అంటే సింపుల్ క్వశ్చన్ సార్. ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి డెవలప్ చేసినప్పుడు ఉంటుందా? ఉంటుంది సార్. ఉంటుందా? ప్రభుత్వ భూమి మనం వీడాలి, ప్రైవేట్ భూమి సార్ దీనికి క్లారిటీ ఇవ్వాలి సార్. దీనికి క్లారిటీ ఇవ్వాలి ఖచ్చితంగా. అంటే మీరు తెలుసుకుని చెప్పండి, ఇబ్బంది ఏమి లేదు. తెలుసుకుని చెప్పండి. మీరు ఈ ప్రైవేట్ వ్యక్తులకి మన ప్రభుత్వ భూమి ఇచ్చినప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుందా లేదా, అదొక్కటే క్లారిటీ. గవర్నమెంట్ గాని ల్యాండ్ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఏమైనా డెవలప్మెంట్ చేస్తే దాంట్లో రిజర్వేషన్ ఉంది. ఓకే, క్లియర్. దట్స్ ఇట్. ఏదైతే ఏపీఐఎస్ ల్యాండ్ కానీ వినండమ్మా, ఏదైతే ఏపీఐఎస్ ల్యాండ్ కానీ ప్రభుత్వ ల్యాండ్ కానీ ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి
పార్క్ డెవలప్ చేసి అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది. ఓకే. అది కంటిన్యూ Clear. అవుతుంది. అంతే. రెండవది, అంతేగా? నేను 1000 ఎకరాలు నా దగ్గర ఉంది, నేను ఒక పార్క్ పెట్టుకుంటాను. అక్కడ గవర్నమెంట్ ఏంటంటే ఫెసిలిటీ ఇచ్చింది, ఆ పార్క్ లో కూడా ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకుంటే ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి అంతే. ఇప్పుడు యాక్ట్ తీసుకొచ్చారు. దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉండదు. ఇండస్ట్రీస్ ఎక్కువ అక్కడ రిజర్వేషన్ ఉండదు. ఉండవు, కానీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది వాళ్ళకు కూడా. That is అది ప్రైవేట్ ప్లేస్ లో పెట్టుకున్నారు కదా, అక్కడ మనం ఎందుకు ఇవ్వాలని ఆలోచన చేయడం లేదు. ఎందుకు? అక్కడ కూడా మనం కొద్దిగా ప్రోత్సహిస్తే ఎక్కువ పరిశ్రమలు వస్తాయి. అది కూడా ఈసారి అర్థమైంది. అధ్యక్ష, బాబు, అర్థమైంది. ఈసారి మేజర్ ఏంటంటే, ఈసారి ఏ పరిశ్రమ వచ్చినా సరే ఎక్కువ దాని మీద ఉద్యోగాలు ఎక్కువ ఏ పరిశ్రమకి ఇస్తే దానికే ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ దాని మీద ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మెయిన్ ఎజెండా ఇందులోన. సార్ రవిబాబు గారు క్లియర్ గా చెప్పారు, దాని క్లారిటీ అయింది. తయారు చేసినటువంటి పాలసీలో ఒక్కరు మాట్లాడండి, ఒక్కసారి ఇద్దరు ముగ్గురు మాట్లాడితే మీరు అసలు మీరు ఏం మాట్లాడాలనుకున్నారు, ఏం సాధించాలనుకున్నారు మీకు అర్థం కావట్లా. ఓకే. అధ్యక్ష, తయారు చేసినటువంటి పాలసీలో ఎంఎస్ఎంఈలో కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో కానీ, మేజర్ ఇండస్ట్రీలో కానీ ప్రభుత్వ భూములు గనక ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినట్లయితే అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తే దానిలో రిజర్వేషన్ ఉందా లేదనేది మాకు కావాలి. ఉందని చెప్పారుగా, పాలసీ లేదు అధ్యక్ష. చెప్పాము, ఉందని చెప్పారండి. దీనిలో లేదు అధ్యక్ష, దీనిలో అందులో లేదా సార్? ఇది రిటర్న్ స్టేట్మెంట్ సార్, డీటెయిల్ పాలసీ చదవాలంటే ఈ రోజు అంతా కాదు, ఇంత పెద్ద బుక్ ఉంటుంది సార్. దాంట్లో అది ఉంది అంటున్నాం నేను సార్, అది ఒప్పుకుంటున్నాం కదా. దాని గురించి ఇంకెన్నిసార్లు మాట్లాడతారు? అది చైర్మన్ గారు, అది ఇప్పుడు కొత్త పాలసీలో మనం ఉండదు. అది గత గవర్నమెంట్ ఉంది, అంతకు ముందు గవర్నమెంట్ ఉంది, అంతకు ముందు గవర్నమెంట్ లో అది ఉంది. అది ఇప్పుడు తెచ్చిన పాలసీ అంటే ఎడిషనల్ గా ఏదైతే మనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో, ఎడిషనల్ గా ఏ అవకాశాలు ఇస్తున్నామో దాని మీద మనం డిస్కస్ చేస్తున్నాం. ఓన్లీ లేకపోతే ఇప్పుడు అడగాలి. మంత్రి గారు మీరు చెప్పింది అర్థమైంది. మీరు గతం నుంచి కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్